హాయ్ అండి, నేను ఉసిరికాయ ఊరగాయ పెడుతున్నాను. చూడండి, 1.5 కిలో ఉసిరికాయ ఊరగాయలు తీసుకున్నా. చూడండి, దీంట్లో ఒక 2 గంటలు ఆయిల్ వేసి ఉసిరికాయలు ఇలా బాగా మగ్గనిస్తున్నాను. అప్పుడప్పుడు కలుపుకున్న. యాక్చువల్గా మూత పెట్టాను. చూపించడం కోసం నేను మూత తీసాను. ఇలా మగ్గాలి బాగా. ఇది ఇంకా ఇప్పుడు ఇంకా ఇదవుతుంది. ఇది ఇలా మెత్తబడాలి కాయ, అప్పుడు మనం తీసేసుకోవాలి. నేనేం చేస్తానంటే, అందరు కాయలతో పెడతారు, నేను కాయలతో లేకుండా అవి చిట్లి విత్తనాలు తీసేసి ఓన్లీ ఒప్పులుగా పెడుతున్నాను. అలా 1.5 కిలో తీసుకున్నాను. 1.5 కిలోకి ఇదిగోండి, ఇది 1/2 కిలోకి 1 గ్లాస్ కారపొడి. సో 3 1/2 కిలోలు కదా, 3 గ్లాసులు కారపొడి, 3 గ్లాసులు ఉప్పు, ఓకే, 3 గ్లాసులు ఆవపిండి. కారపొడి ఏమో ఫుల్గా తీసుకుంటాను గ్లాసుకి. ఆవపిండి ఉప్పు వచ్చేసి 3/4 భాగం తీసుకున్నాను. ఇలా 3 గ్లాసెస్ 1.5 కిలోకి వేసాను. అలాగే వెల్లుల్లిపాయలు ఒక 3 గడ్డలు తీసి ఇందులో కలిపేసాను. చూడండి, ఇదంతా కలిపేసింది. ఆవపిండి, కారపొడి, ఉప్పు, ఓకే, కొంచెం 1 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు మెంతిపిండి వేసాను. నిమ్మకాయలు నా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ కొన్ని ఉన్నాయి. ఒక 10-20 నిమ్మకాయలు, 10-15 నిమ్మకాయలు పడతాయి 1.5కి. 10 చాలు. 10 వేసుకొని చూడండి. అప్పటికి మీకు సరిపోకపోతే ఇంకొక 5 నిమ్మకాయలు వేసుకున్నా సరిపోతుంది. నేను చింతపండు వేయనండి, చింతపండు నాకు ఇష్టం లేదు. అందరు చింతపండు వేసుకుంటారు, గుజ్జు ఉడికిచ్చి చింతపండు వేసుకుంటారు. ఒక 50 గ్రామ్స్ చింతపండు వేసుకోండి. చింతపండు కావాలంటే 1/2 కిలోకి 50 గ్రామ్స్. సో 150 గ్రామ్స్ ఫర్ 1.5 కిలో. సో నేను ఆ లెక్కన ఒక 15 నిమ్మకాయలు జ్యూసు కలుపుతాను ఇన్స్టెడ్ ఆఫ్ ఈ చింతపండు. కలరు బ్లాక్గా వస్తుంది చింతపండు వేస్తే, అందుకని నాకు ఇష్టం ఉండదు. ఇది కాచాను ఆయిల్. ఒక 1/2 లీటర్ ఆయిల్ పడుతుంది. ఈ 1/2 లీటర్ ఆయిల్లో కరివేపాకు ఒక 5-6 ఎండుమిర్చి, ఆవాలు, ఇంగువ కంపల్సరీ ఒక 1 స్పూన్ దాకా పడుతుంది. ఓకేనా? ఇవి చేస్తే ఇవన్నీ కలిపిన తర్వాత చూపిస్తాను. ఓకే, ఇదే ఉసిరికాయ ఆవకాయ ఎలా ప్రిపరేషన్ విధానం. ఓకేనా?